శ్రీమాత్రే నమ. శ్రీ గురుభ్యో నమ. ప్రేక్షకులకు విశ్వావసు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ధ్యానం వందే శంభౌమాపతిం సురగురుం వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాం పతిం వందే సూర్యశశాంగమన్యనయనం వందే ముకుందప్రియం వందే భక్తజనాశ్రయం చ వరదం వందే శివం శంకరం. ముందుగా విశ్వావసు నామ సంవత్సరంలో మేషరాశి నుండి మీనరాశి వరకు ద్వాదశ రాశుల వాళ్ళకి ఈ కొత్త సంవత్సరం ఏప్రిల్ మాసంలో ఏ విధంగా ఉందో ఇప్పుడు చూసుకుందాం. ఇప్పుడు కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశి వాళ్ళకి మంచి కాలం ప్రారంభమైందని చెప్పవచ్చు. విశ్వావసు నామ సంవత్సర సందర్భంగా ఈ ఏప్రిల్ మాసం నుంచి ఈ కర్కాటక రాశి వాళ్ళకి ప్రధానంగా చెప్పదగ్గ మరి మంచి విషయం ఏంటయ్యా అంటే అష్టమ శని ప్రభావం తొలగిపోయింది. ఎందుకంటే ఈ కర్కాటక రాశి వాళ్ళకి గడిచిపోయిన 3 సంవత్సరాల కాలం నుంచి మరి వాళ్ళ పడ్డ నరకం భగవంతుడు కూడా తెలియదు. అటువంటి ఇబ్బందులు పడి ఉంటారు కర్కాటక రాశి వాళ్ళు. ఈ కర్కాటక రాశి వాళ్ళకి మరి అష్టమంలో శని తొలగిపోయాడు. దీనివల్ల గడిచిపోయిన 3 సంవత్సరాల నుంచి ఆర్థికపరమైన ఇబ్బందులు, ఎన్నో రకాల ఇబ్బందులు పడి ఉంటారు. మరి దానివల్ల అనారోగ్య సమస్యలు ఎదురయ్యి ఉంటాయి. మరి కుటుంబ పరంగా కూడా ఎన్నో రకాల ఉత్థాన పతనాలు చూసి ఉంటారు. దానివల్ల ఎన్నో రకాల అవమానాలు. మరి కొంతమంది అయితే స్థానభ్రంశం జరగడం, కొత్త స్థానానికి పుట్ట చేత పట్టుకుని వెళ్ళిపోయిన వాళ్ళు ఎంతోమంది ఉంటారు. అటువంటి వాళ్ళకందరికీ కూడా ఈ ఏప్రిల్ మాసం నుంచి చాలా అద్భుతంగా ఉండబోతుంది కర్కాటక రాశి వాళ్ళకి. అంటే మీరు చేయబోయే ప్రయత్నాలన్నీ కూడా సఫలీకృతం కాబోతూ ఉన్నాయి ఈ కర్కాటక రాశి వాళ్ళకి. అంతేకాకుండా గడిచిపోయిన 3 సంవత్సరాల కాలంలో మీరు ఏదైతే ఫైనాన్షియల్గా అప్పుల బాధ అనుభవించారో, ఇప్పటికి కొంత అప్పులు చేసి ఉంటారు. ఇక్కడ నుంచి ఈ ఏప్రిల్ మాసం నుంచి మొత్తం అనుకూలంగా ఉంది. మీరు చేసే పనులన్నీ కూడా సఫలీకృతం కాబోతూ ఉన్నాయి. ఇక్కడి నుంచి రాబోయే 10 సంవత్సరాల కాలం పాటు కర్కాటక రాశి వాళ్ళకి తిరుగులేదు అని చెప్పవచ్చు. ఎందుకంటే కర్కాటక రాశి వాళ్ళకి అష్టమ శని ప్రభావం వల్ల, మరి అనారోగ్య సమస్యల వల్ల కొన్ని వయసుల వాళ్ళకి కొన్ని రకాల ఇబ్బందులు కలుగుతాయి. ఎందుకంటే మనిషి జీవితం 90 సంవత్సరాలు లెక్కేసుకుంటే బాల్యం, యవ్వనం, కౌమారం. మరి కౌమార స్థితి అంటే 80 ఏళ్ళు దాటిన వాళ్ళకి, కర్కాటక రాశి వాళ్ళకి, అంటే 60 నుంచి 90 ఏళ్ల లోపు ఎవరైతే కర్కాటక రాశి వాళ్ళు ఉంటారో గడిచిపోయిన 3 సంవత్సరాల కాలం చాలా చండాలపు సమయం. ఈ సమయం దాటిపోవడం వల్ల ఈ కర్కాటక రాశి వాళ్ళకి ఇక్కడి నుంచి 10 సంవత్సరాల పాటు ఆయుష్ ప్రమాణం పెరిగింది అన్నది లెక్క. ఎందుకంటే వీళ్ళకి ఇక్కడి నుంచి ఆయుష్కు తిరుగులేదు. అంటే కనీసం కర్కాటక రాశి వాళ్ళు పెద్దవాళ్ళు, వయసులో పెద్దవాళ్ళు ఎవరైనా సరే ఉంటే 10 సంవత్సరాల పాటు జీవిస్తారు, అందులో సందేహం లేదు. తరువాత ప్రధానంగా చెప్పదగ్గ సూచన ఏంటంటే అంటే కర్కాటక రాశి వాళ్ళకి ధనాధిపతి దశమంలో ఉన్నాడు. అంటే ధనానికి లోటు ఉండదు. ఈ 2 మాసాలు ఏప్రిల్, మే 2 మాసాల్లో కూడా కర్కాటక రాశి వాళ్ళకి ధనాధిపతి ఉచ్చస్థితిలో ఉండడం వల్ల మంచి మంచి అవకాశాలు వస్తాయి. ఎప్పటి నుంచో ఉద్యోగాలు లేక ఉద్యోగ ప్రయత్నాలు చేస్తూ మరి సరైన ఉద్యోగం దొరక ఇబ్బందులు ఎవరైతే పడుతున్నారో వాళ్ళందరికీ కూడా అద్భుతమైనటువంటి ఉద్యోగం ఈ మాసంలో ఖచ్చితంగా వచ్చి తీరుతుంది, అందులో సందేహం లేదు. వచ్చేటువంటి ఉద్యోగం ఎటువంటి ఉద్యోగం వస్తుంది అంటే మీ కింద 10 మంది చేసేటువంటి స్థాయిలో జాబ్ వస్తుంది. అంటే అందరికీ వస్తుందని కాదు, అటువంటి స్థాయి వ్యక్తులు కొంతమంది ఉంటారు కర్కాటక రాశి వాళ్ళు. మరి ఈ కర్కాటక రాశి వాళ్ళ లక్షణం ఎట్లా ఉంటుంది అంటే కష్టపడి సొంత తెలివితేటలతో పైకి వచ్చేటువంటి ఈ కర్కాటక రాశి వాళ్ళ లక్షణం ఎట్లా ఉంటుంది అంటే సొంత కష్టంతో, సొంత తెలివితేటలతో, స్వయం ప్రతిపత్తితో పైకి వస్తారు. అదే స్థాయిలో ముందుకెళ్తూ ఉంటారు కర్కాటక రాశి వాళ్ళు. అటువంటి ప్రయత్నాలు మొత్తం కూడా సఫలీకృతం కాబోతూ ఉన్నాయి కర్కాటక రాశి వాళ్ళకి. మరి ప్రధానంగా కర్కాటక రాశి వాళ్ళకి చతుర్థ లాభాధిపతి అయినటువంటి శుక్రుడు కూడా ఏకాదశ స్థానంలో ఉన్నాడు. దీనివల్ల కుటుంబ పరంగా చాలా అద్భుతంగా ఉంటుంది. గతకాలం ఎన్నో ఇబ్బందులు పడి ఉంటారు. కొంతమంది భార్యాభర్తలు విడిపోయిన వాళ్ళు కూడా కర్కాటక రాశి వాళ్ళు ఈ మాసంలో కనుక మళ్ళీ దంపతులు కలవడానికి ప్రయత్నం చేస్తే ఆనందకరమైన, సుఖకరమైనటువంటి జీవితం అనుభవిస్తారు కర్కాటక రాశి వాళ్ళు. అట్లాగే విద్యా విషయంలో, హయ్యర్ ఎడ్యుకేషన్ విషయంలో ఈ మాసం మొత్తం అనుకూలంగా ఉంది. విద్యార్థులకు చాలా అద్భుతంగా ఉండబోతుంది. విద్యార్థుల పోటీ పరీక్షల్లో ఖచ్చితంగా ఉత్తీర్ణులు అవుతారు, మంచి మంచి మార్కులు సంపాదిస్తారు. ఏప్రిల్ మాసంలో నుండి ఎవరు ఎగ్జామ్స్ రాసినా అంతా అనుకూలంగా ఉంది. గడిచిపోయిన 3 సంవత్సరాలు ఎన్నో ఫెయిల్యూర్స్ చూసుంటారు కర్కాటక రాశి వాళ్ళు. మరి ఇక్కడి నుంచి ఇక అప్సెట్ కావాల్సిన పని లేదు. ఖచ్చితంగా మీరు ఏదైతే గోల్ అనుకుంటారో ఆ గోల్ని రీచ్ అవుతారు.
అందుట్లో సందేహం లేదు. అట్లాగే మరి తృతీయాధిపతి అయినటువంటి బుధుడు నీచ స్థితిలో ఉన్నాడు. అంటే బుధుడు బుద్ధికారకుడు. కాబట్టి మీ ఆలోచన శక్తి అనేది ప్రధానంగా జాగ్రత్తగా ఉండాలి. అంటే బుధుడి నిర్ణయాలు ఎట్లా ఉంటాయంటే, బుధుడు నీచలో ఉన్నట్లయితే సపోజ్ ఒక పిల్లవాడు కాలేజీకి వెళదామని చెప్పి బయలుదేరిన వాడు ఎవడో స్నేహితుడు కలవడం వల్ల సినిమాకి వెళ్తాడు. అంటే బుద్ధి స్థిమితం లేక ఒకటనుకుంటే ఒకటి చేస్తూ ఉంటారు. మరి ఆ విషయంలో కొంత నిర్ణయాలు జాగ్రత్తగా ఉండాలి. అంటే ముందుగానే మెంటల్గా ఫిక్స్ అవ్వటం, సమయం వృధా చేయకుండా కనుక గట్టి ప్రయత్నాలు చేసినట్లయితే కర్కాటక రాశి వాళ్ళకి అనుకూలంగా ఉంది. అంటే మొత్తం మీ చేతిలోనే ఉంది. మీరు బుద్ధి స్థిమితంగా పెట్టుకొని మంచి నిర్ణయాలు తీసుకొని ఫిక్సెడ్గా ముందుకెళ్ళినట్లయితే ఖచ్చితంగా మిగతా గ్రహాలు మొత్తం కూడా అనుకూలంగా ఉన్నాయి ఈ కర్కాటక రాశి వాళ్ళకి. అట్లాగే ఈ కర్కాటక రాశి వాళ్ళకి మరి భాగ్యస్థానంలో రాహు ఉన్నాడు. ఈ రాహు ఉండటం వల్ల చక్షు సంబంధమైన సమస్యలు కానీ చర్మ వ్యాధులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ప్రధానంగా షష్టగ్రహ కూటమి కొన్ని రాశుల వాళ్ళకి ప్రధానంగా స్కిన్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి షష్టగ్రహ కూటమి వల్ల. కాబట్టి కర్కాటక రాశి వాళ్ళు ఖచ్చితంగా మరి అనారోగ్య సమస్యలు, ఈఎన్టీ ప్రాబ్లమ్స్ రావడం కానీ, చర్మ సంబంధమైన వ్యాధులు రావడం కానీ, ఇట్లా బ్రీతింగ్ ప్రాబ్లం వచ్చే అవకాశాలు కానీ, అట్లాగే కిడ్నీ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. ఈ యొక్క వ్యాధులు ఉన్న వాళ్ళు కొంత జాగ్రత్తగా షష్టగ్రహ కూటమి విషయంలో ఈ 3 మాసాలు ప్రధానంగా జాగ్రత్తగా ఉండడం అనేది ప్రధానంగా చెప్పదగ్గ సూచన. అట్లాగే ఈ కర్కాటక రాశి వాళ్ళకి అనుకూలమైనటువంటి దైవం ఏంటయ్యా అంటే మహాలక్ష్మి ఆరాధన. నిత్యం కూడా మహాలక్ష్మి ఆరాధన చేయడం వల్ల మీరు ఇంతకుముందు చేసిన అప్పులు మొత్తం కూడా బయటపడడం, అప్పులు తీర్చడం, తర్వాత లాభాల్లోకి వెళ్ళే అవకాశాలు మహాలక్ష్మి దేవి వల్ల మీకు అనుకూలమైన మహాలక్ష్మి ఆరాధన వల్ల మీకు అనుకూలమైన ఫలితాలు కలుగుతాయి. అన్నింటిలో సందేహం లేదు. మరి ఈ కర్కాటక రాశి వాళ్ళకి అనుకూలమైనటువంటి వర్ణం రక్తవర్ణం. మహాలక్ష్మికి రక్తవర్ణం ప్రీతి కాబట్టి రక్తవర్ణ వస్త్రాలు ధరించి కనుక ముఖ్యమైన విషయాల్లో ప్రధానమైన విషయాలు ఏదైతే నిర్ణయాలు తీసుకుంటున్నారో ఆ సమయాల్లో కనుక రక్తవర్ణం వస్త్రాలు ధరించి ముందుకెళ్ళినట్టయితే ఈ మాసం మొత్తం కూడా అనుకూలంగా ఉండబోతుంది ఒక కర్కాటక రాశి వాళ్ళకి. ఇంతవరకు ఈ ఏప్రిల్ మాసంలో విశ్వావసు నామ సంవత్సరంలో మాస ఫలితాలు చెప్పుకున్నాం. మరి ఇటువంటి దుష్ఫలితాలు తొలగిపోయి సత్ఫలితాలు కలగాలంటే మీ జన్మజాతకం ప్రధానంగా చూసుకోవాలి. జన్మజాతకంలో గ్రహాలు ఉచ్చస్థితిలో ఉన్నట్లయితే ఈ యొక్క దుష్ఫలితాలు తక్కువ ప్రభావం కలిగే అవకాశాలు ఉన్నాయి. ఉచ్చస్థితిలో ఉన్నట్లయితే ఇంకా మంచి మంచి ఫలితాలు వస్తాయి. ఇవన్నీ బేరుజు ఎట్లా వేస్తామయ్యా అంటే జన్మజాతకం ప్రధానం కాబట్టి జన్మజాతకాన్ని అనుసరించి కొంత ముందుకు వెళ్ళాలి. మరి చెప్పినటువంటి నియమాలు పాటిస్తూ దైవారాధనలు చేసుకుంటూ ఈ ఏప్రిల్ మాసంలో మీరందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని ఈశ్వరాన్ని ప్రార్థిస్తూ